విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ 15వ డివిజన్ నాయకులందరి సమక్షంలో నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే నందమూరి బాలకృష్ణ గారు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి గుండెల్లో ఆయన ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా మనం ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ చివరికి మనకి ఒక నినాదం మటుకు వినిపిస్తూ ఉంటుంది, జై బాలయ్య అని మటుకు ఎక్కడైనా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోనే కాదు, చలనచిత్ర రంగంలోనే కాదు, సోషల్ సర్వీస్లోనే కాదు, అన్ని రకాలుగా కూడా ఆయన మన తెలుగువారి గుండెల్లో ఒక గుడి స్థాపించుకోవడం జరిగింది. ఆయన వారి తల్లి పేరు మీద ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా దాదాపుగా వేలాది మందికి క్యాన్సర్ చికిత్స అందించడంలో కానీ, అలాగే 3 సార్లు కన్సెక్యూటివ్ గా హిందూపురంకి ఎమ్మెల్యేగా గెలవటం కానీ, అలాగే ఆయన తెలుగు చలనచిత్రంలో యువ యాక్టర్లకి పోటీగా నిజంగా యాక్ట్ చేయడంలో కానీ అన్ని విధాలుగా కూడా ఆయన ముందంజకు వేయటం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే కాలంలో కూడా ఆయన మరెన్నో పుట్టినరోజులు తెలుగు జాతికి, తెలుగు వారికి ఆత్మగౌరవం పెంచడానికి, వారి నాన్నగారి పేరు నిలబెట్టడానికి ఇంకా ముందుకెళ్లి ఇంకా ఎన్నో విజయాలు చేకూర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఆయన మరెన్నో ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో, సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతి. సెంటర్కి ఎవరికి అరవై 66వ పుట్టినరోజు వేడుకలు మా కంటిపూడి శేషబాబు గారు, అట్లాగే కుర్రా నాని గారు, మురళి అన్న అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అట్లాగే పేద మర్చిపోయి కార్యక్రమం పెడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని ఒకసారి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు సెలవు. మన పర్వాలేదు సెంటర్లో రామలింగేశ్వర నగర్లో అమ్మన్నయ్య, మురళన్నయ్య, నాని ఇలా కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ఈ బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు ఏజ్ పెరిగే బుద్ధి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ బాబు చెప్పినట్టు యువ నాయకులు, యువ హీరోలతో పోటీ పడుతూ చాలా ఉత్సాహంగా ఈ వయసులో కూడా అంత ఉత్సాహంగా సినిమాలు చేయడం అనేది, అలాగే ఆయన ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం ట్రస్ట్గా, చైర్మన్ గా ఎన్నో బాధ్యతలు. అది అసాధారణం, యాక్చువల్గా సాధారణ విషయం కాదు ఇంత బాధ్యత నిర్వహించడం. మరొక్కసారి బాలయ్య బాబుకి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బాలయ్య.